కాంగ్రెస్ పార్టీ దివంగత సీనియర్ నాయకులు మాజీ ప్రధాని పివి నరసింహారావుకు అరుదైన గౌరవం దక్కింది. భారత మాజీ ప్రధాని తెలుగు బిడ్డ పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. అలాగే మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కు సైతం భారతరత్న ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కాగా ఇటీవలే ఎల్కే అద్వానీ, కర్పూరి ఠాగూర్ కు కూడా కేంద్ర ప్రభుత్వం భారతరత్న అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. మాజీ ప్రధానమంత్రి దివంగత పివి నరసింహారావుకు భారతరత్న వరించింది. ఇక కేంద్ర ప్రభుత్వం పీవీకి భారతరత్న ప్రకటిస్తూ కూడా పీవీతో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ అలాగే మరో ఇద్దరికి కూడా భారతరత్న ప్రకటించింది ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, మాజీ ప్రధానమంత్రి సంస్కర్త అంటే ఆర్థిక సంస్కర్తగా చెప్పవచ్చు పివి నరసింహారావుని భారత ప్రభుత్వం గౌరవించిందని చెప్పాలి. ఆయన మృతి చెందిన తర్వాత ఆయనకి భారతరత్న ఇస్తూ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే తన నిర్ణయాన్ని ప్రకటించింది. గతంలో అనేక మంది కూడా మృతి చెందిన తర్వాత భారతరత్న వచ్చిన వారు ఉన్నారు. అందులో ప్రధానమంత్రిగా పనిచేసి అదేవిధంగా ఆర్థికవేత్తగా అదేవిధంగా ఆర్థిక సంస్కర్తగా పివి నరసింహారావుని చూడాల్సి ఉంటుంది. బహుభాష కోవిదుడిగా పివి నరసింహారావు చరిత్రలోకి ఎక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆయన ప్రధానమంత్రిగా చేసిన నేపథ్యంలోనే అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రధానిగా చేసిన మరో వ్యక్తి ఆయన కూడా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రస్తుతం పివి నరసింహారావును గౌరవించడం పట్ల ఆయన తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి, అందున ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి వంగర గ్రామం అతనిది. దీనికి సంబంధించి ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యులు అదేవిధంగా ఆయనకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మాజీ ప్రధానమంత్రి దివంగత పివి నరసింహారావుకు భారతరత్న వరించింది. ఇక కేంద్ర ప్రభుత్వం పీవీకి భారతరత్నను శుక్రవారం ప్రకటించింది. ఇక పాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగరకు చెందిన పివి నరసింహారావు మంతని నియోజకవర్గం నుంచి తన రాజకీయ అడుగులు వేశారు. ఇక 1957లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు ఆయన. ఇక తర్వాత 1962, 67, 72లో వరుసగా విజయం సాధించారు. ఇక ఎమ్మెల్యేగా రెండవసారి గెలిచిన తర్వాత పీవీకి మంత్రిగా అవకాశం వచ్చింది. ఇక ఆ తర్వాత 9 సంవత్సరాల పాటు ఆయన న్యాయ, సమాచార అలాగే వైద్య, దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 1971లో జరిగిన పరిణామాలతో పీవీని కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించింది. 2 సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగిన ఆయన తర్వాత రాష్ట్ర రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. 1977లో హన్మకొండ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు పివి నరసింహారావు. ఇక 1980లో జరిగిన ఎన్నికల్లో మరొకసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు ఆయన. ఆ తర్వాత 1984, 89 సంవత్సరాల్లో మహారాష్ట్రలోని రామ్టేక్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక కేంద్ర కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. 1991లో అనూహ్యంగా అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి వరించింది ఆయనకి. ఇక పీఎం పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు పివి నరసింహారావు.
ఇక తెలంగాణ బిడ్డ భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న దక్కడం పట్ల బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా కేసీఆర్ పేర్కొన్నారు. అలాగే పీవీకి భారతరత్న ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ చేసిన డిమాండ్ను గౌరవించి పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు.